హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మనోజ్ ఇలా అనుకుంటూ ఉంటాడు. 40 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసుకొచ్చేసాను కదా, ఆ డబ్బుతో ఇప్పుడు రోహిణికి ఒక పెద్ద బ్యూటీ పార్లర్ పెట్టిస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోపు రోహిణి వచ్చి, ఏంటి మనోజ్, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటే, ఏం లేదు, ఇప్పుడు నువ్వు అందరి దగ్గర ఇబ్బంది పడుతున్నది నీకు బ్యూటీ పార్లర్ లేదనే కదా, నువ్వు వాళ్ళ దగ్గర పని చేస్తున్నావనే కదా, నలుగురు నిన్ను చూసి 4 రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ బ్యూటీ పార్లర్ ఏదో సొంతంగా పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటాడు. మరి డబ్బు లేదు కదా, అంత డబ్బుంటే చిటికలో ఇప్పటికిప్పుడు నేను బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తాను అని అంటుంది. ఆ డబ్బు నేను పెడతాను, ఆ డబ్బుని నీకు ఇస్తాను అని అంటాడు. ఏంటి, అంత డబ్బా, ఎందుకు నాకు ఇస్తావు నువ్వు అని అంటుంది. అదేంటి అలా అంటున్నావు, ఫ్రెండ్కి ఆ మాత్రం సాయం చేయకూడదా, తప్ప అదేమైనా, నా దగ్గర 40 లక్షలు ఉన్నాయి, నేను వాటితో బిజినెస్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఎంత ఇబ్బందులో ఉన్నావో నాకు తెలిసింది, కాబట్టే ఆ డబ్బు నాకంటే ఎక్కువ ఇప్పుడు నీకే అవసరమని నాకు అర్థమైంది. మరేం కాదనద్దు, నువ్వు వెంటనే ప్లేస్ చూడు, డబ్బు ఇస్తాను, బ్యూటీ పార్లర్ పెట్టేద్దాము, సరేనా అని అంటాడు. ఇక రోహిణి షాక్ అవుతుంది. అంత డబ్బు ఫ్రెండ్గా నాకు సాయం చేయడమా, నమ్మలేకపోతున్నాను. ఎలాగైనా సరే అందరిలాంటి మగవాడు మనోజ్ కాదనిపిస్తుంది, మనోజ్ చాలా మంచివాడనిపిస్తుంది. ఇక మా ఇద్దరి మధ్య స్నేహబంధం కంటే భార్యాభర్తల బంధం ఉంటే బాగుంటుంది అని అనుకొని ఇక ఇలా అంటుంది. మనోజ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, లేదంటే ఫ్రెండ్గానే చూస్తున్నావా, దేన్ని ఆశించి నువ్వు నాకు ఇంత సాయం చేస్తున్నావు అని అనగానే, నువ్వు ఏదనుకుంటే అదే, నాకు ఎవరు లేరు, నీకు ఎవరు లేరు, మనిద్దరం ఒక్కటైతే తప్పేముంది, మనిద్దరం పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడితే తప్పేముంది రోహిణి అని అంటాడు. ఇంకా అప్పుడు రోహిణి కూడా మనోజ్ ప్రేమకి అంగీకారం చెబుతుంది. ఇక వెంటనే డబ్బంతా డ్రా చేసి బ్యూటీ పార్లర్కి పెట్టుబడిగా పెట్టడానికి ఇక రంగం సిద్ధం చేసుకుంటాడు. ఇంకా అలాగే రోహిణిని పెళ్లి కూడా చేసుకొని తనతో కలిసి ఉండాలనుకుంటాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి. నా కొడుకు నా మీద ఒట్టేశాడు కదా, డబ్బు తెచ్చి ఇస్తాను, డబ్బు తెచ్చి ఇచ్చాకే అప్పుడు మీ అందరి నోళ్ళు ముయ్యిస్తాను అని చెప్పాడు కదా, ఆ డబ్బు సంపాదించడం కోసమే ఇప్పుడు నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అంత మంచి కొడుకును కన్నందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఇక ఆయన కూడా ఈ విషయం ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో అని ఏడుస్తూ ఉండగా ఇంతలోపు బాలు వస్తాడు. ఏంటి మమ్మీ, పొద్దున్న మీనా పాలిస్తే కింద పారబోసావు, టిఫిన్ తినమంటే తినలేదు, ఇప్పుడేమో రాత్రైంది, భోజనం కూడా చేయనంటున్నావు, కొంపదీసి భోజనం కూడా కిందకి విసిరి కొడతావా ఏంటి? నువ్వు విసిరి కొట్టను, తింటాను అంటే ఈ ప్లేట్ని చేతికిస్తాను, లేదంటే లేదు. పాపం కష్టపడి ఆ పూల గంప వంట చేసింది, నీకేమైంది, నువ్వు తేలిగ్గా కింద విసిరి కొట్టడమే నీకు తెలిసింది. కష్టపడి ఎంత బాగా వంట చేస్తే కదా దాని విలువ నీకు తెలిసిద్ది. ఇంతకీ తింటావా తినవా అని అంటాడు. ఏంట్రా నీ పొగరు, తినకుండా ఉండే మనిషిని అడిగే విధానం ఇదేనారా? అయినా అంతేలే, వాడికి నీకు ఎంతో తేడా ఉంది అని అంటే, ఏం తేడా మమ్మీ అని అంటాడు. ఏం తేడా అని అడుగుతావా, నువ్వేమో ఎందుకు పనికిరాని ఈ పూలమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నా కొడుకు అలా కాదు, మాటిచ్చాడు కదా డబ్బు తీసుకొచ్చి మీ ముఖం మీద కుమ్మరిస్తానని, అందుకనే నా కొడుకు సంపాదన కోసమే వెళ్ళిపోయాడు. ఈ తల్లి అంటే వాడికి ఎంత ప్రేమో, తల్లి కోసం వాడు ఏదైనా చేస్తాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నా కొడుకుని నేనే వెతికి తెచ్చుకుంటాను అని చెప్పి రాత్రి 11 ఆ సమయం అవుతున్నా కూడా కొడుకు కోసం బయలుదేరిపోతుంది. బాలు వద్దంటాడు. నువ్వు నాన్న ఇద్దరు వెతకరు, ఎంతసేపు మీరిద్దరు ఇంట్లో ఉండడమే, నా కొడుకు కోసం ఒక్కరు కూడా పట్టించుకోరు, నా కొడుకుని వెతికి నేనే తీసుకొస్తాను అని చెప్పి ఇక బయలుదేరబోతూ ఉండగా ఇంతలోపు మనోజ్ ఆలోచిస్తాడు. ఏంటి అమ్మ మిస్డ్ కాల్స్ ఉన్నాయి,
ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కాబట్టే ఈ మిస్డ్ కాల్స్ అన్నీ ఇప్పుడే తెలిసాయి నాకు. మళ్ళీ మళ్ళీ చేస్తే నా విషయం బయటపడిపోతుంది. ముందు నేను రోహిణిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు నా గురించి తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు కానీ అమ్మ మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను ఇంటికి రమ్మని చెప్పిందంటే మొత్తం అంతా నా కథంతా అడ్డం తిరుగుతుంది. అసలే రోహిణితో నాకెవరూ లేరని చెప్పాను. ఇప్పుడు అందరూ నాకున్నారు అని తెలిస్తే రోహిణి ఖచ్చితంగా నా బుట్టలో పడదు. అందుకనే ఇప్పుడు అస్సలు నేను ఇంటికి వెళ్ళకూడదు. అమ్మకి కూడా ఇప్పుడు నేను ఏమీ చెప్పను. ముందు ఈ డబ్బుతో బ్యూటీ పార్లర్ పెట్టాక అందులో లాభాలు వచ్చాక నా డబ్బు నేను తీసేసుకుంటాను. ఈలోపు రోహిణితో కూడా నాకు పెళ్ళైపోతుంది. కొన్నాళ్ళు అయ్యాక నా సరదాలు సంతోషాలు అన్నీ తీరిపోయాక అప్పుడు నేను ఏమీ ఎరగనట్టు రోహిణిని వదిలించుకొని తిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అలా జరగాలి అంటే కొన్నాళ్ళు నేను ఈ విషయం గుట్టుగా ఉంచాలి అని చెప్పి ఇక వెంటనే ప్రభావతికి ఫోన్ చేస్తాడు మనోజ్. నా కొడుకు ఫోన్ చేశాడు. నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో అని కంగారుగా ఫోన్ రిసీవ్ చేసుకొని, నాన్న మనోజ్ ఎక్కడున్నావు నాన్న? నీ గురించి పొద్దున్నుంచి తల్లడిల్లిపోతున్నాను. ఎక్కడున్నావు నాన్న? ఎంత ఇబ్బందిలో పడున్నావో నువ్వు. నిన్ను ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అందరూ మోసం చేశారు. అందుకనే నువ్వు ఇలా బాధపడుతున్నావు. ఎంతైనా మనసున్నవాడివి కదా, అందుకనే నీకు ఈ కష్టాలన్నీ. నాన్న నీకేం కాదు నాన్న, ఈ అమ్మ నీకుంది. ఈ అమ్మ ఉన్నంతకాలం నీకేం కాదు అని బాధపడుతూ ఉంటే, పిచ్చి అమ్మ, నువ్వు ఉన్నా నాకేం చేయగలవు? నువ్వు ఉన్నావన్న విషయమే నేను మర్చిపోయి నా సంతోషాలకు నేను జల్సాలు చేసుకుంటున్నాను అని మనసులో అనుకొని ఇలా అంటాడు. అమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కోసం నువ్వు వెతకద్దు, నా కోసం నువ్వు బాధపడద్దు అని అంటాడు. అదేంటి నాన్న, నీకోసం నేను బాధపడకుండా ఎలా ఉంటాను అని అంటుంది ప్రభావతి. అమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా ఫ్రెండ్ ఒకడు నాకు మంచి ఉద్యోగం చూశాడు. ఆ ఉద్యోగం పని మీద నేను వెళ్తున్నాను. నీ మీద ఒట్టు వేశాను కదా, డబ్బు తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాను అని. అప్పటి నుంచి నీ గురించే నా బాధంతా. నీ మీద ఒట్టు వేసినప్పుడు డబ్బు చెల్లించకుండా అస్సలు నేను ఉండను. ఆ డబ్బు సంపాదించడం కోసం వచ్చేసాను. ఒక్కొక్క క్షణం లెక్క పెట్టుకుంటున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించి ఆ బాలుగడి మొహం మీద కొట్టేసి నాకు కొట్టిన దెబ్బలు మళ్ళీ అందరి ముందు నేను చెల్లిస్తాను. అప్పటి వరకు నేను నిద్రపోను. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నీకోసమే నేను ఇలా వచ్చేసాను. నీ మీద ఒట్టేశాను కాబట్టే నేను సంపాదన కోసం వచ్చేసాను. అమ్మ, నా గురించి నువ్వు వెతకద్దు అని చెప్పడంతో, నాన్న, ఈ అమ్మంటే నీకు ఎంత ఇష్టం నాన్న, నా గురించే నువ్వు వెళ్ళిపోయావా? వద్దు నాన్న, వద్దు. ఒట్టు పెడితే పెట్టావులే, నువ్వు ఎలా ఉంటావు? అసలే చేతిలో రూపాయి కూడా లేదు. నాకు చాలా కంగారుగా ఉంది నాన్న, నువ్వు వచ్చేసేయ్ అని అంటుంది. లేదమ్మా, నేను రాను. తిరిగి డబ్బుతోనే నేను వస్తాను. నువ్వు ఫోన్ కూడా నాకు ఎక్కువ చేయొద్దమ్మా. ఎందుకంటే ఇక్కడ జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ కూడా ఎక్కువ మాట్లాడకూడదని ఒక రూల్ పెట్టారు. ఎప్పుడైనా నేనే చేస్తాను, నువ్వు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మా బాస్ చాలా స్ట్రిక్ట్. ఇలా నువ్వు ఫోన్ చేసావని తెలిస్తే నాకు జాబ్ కూడా తీసేస్తాడు అని చెప్పడంతో, సరే నాన్న, సరే, ఈ అమ్మని గుర్తుపెట్టుకో. నాకు కనీసం రోజులో 2 సార్లైనా ఫోన్ చేయనాన్న అని అంటే, సంవత్సరంకైనా ఒక్కసారి చేస్తానో లేదో తెలీదు. అలాంటిది రోజులో 2 సార్లా? అసలు ఈ నెంబరే నేను తీసేస్తాను కదా, నువ్వు నాకు ఫోన్ చేయకుండా అని అనుకొని, సరే అమ్మా బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక బయటకు వెళ్ళేదల్లా ప్రభావతి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఏంటమ్మా, వెళ్ళి మనోజ్ గారిని వెతుకుతానని బయలుదేరావు. ఓ పక్కన కుక్కలు అరుస్తూ బయట ఎవ్వరూ లేరు, నిశ్శబ్దంగా ఉంది. భయం లేకుండా బయటకు వెళ్ళి మనోజ్ గారిని వెతికి తీసుకొస్తానన్నావు, మళ్ళీ అంతలోనే వచ్చేసావేంటి అని అంటే, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఆ టైంలో టీవీ ఆన్ చేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చొని భోజనం పెట్టుకొని తింటూ ఉంటుంది. ఏంటమ్మా, ఏంటి నీలో ఈ మార్పు అని బాలు అంటాడు. ఇక సత్యం కూడా, ఏంటి ప్రభావతి, గాలి ఏమైనా పూనిందా ఏంటి? ఇందాకంతా
పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా ఏడుస్తూ నా కొడుకు నా కొడుకు అంటూ ఎంతో బాధపడ్డావు. ఇప్పుడేంటి దర్జాగా టీవీ పెట్టుకొని ఈ టైంలో భోజనం చేస్తున్నావు ఏంటి కదా అని అంటే, నాకేం తక్కువ, నేనెందుకు కడుపు మార్చుకొని తిరగాలి, నాకు అవసరం కూడా లేదు. నేను ఆనిముత్యాన్ని కన్నాను, నా కొడుకు వజ్రం, నా కొడుకు వైడూర్యం. అలాంటి కొడుకుని కన్నందుకు నేను పస్తులుండను, ఎంతో సంతోషంగా ఉంటాను. అయినా నా కొడుకు బాలులాగా అనుకుంటున్నావా ఏంటి? నా కొడుకు ఎంతో ప్రయోజకుడవుతాడు. మీ డబ్బు మీ మొహాల మీద కొట్టడానికే వాడు వెళ్ళిపోయాడు. డబ్బుతో తిరిగి ఇంటికొస్తానన్నాడు. నా మీద ఒట్టేశాడు కాబట్టే వాడు ప్రతి క్షణం ఎంతో బాధ్యతగా పనిచేసి సంపాదించాలనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైందా బాలుకి నా కొడుకు మనోజ్కి ఎంత తేడా ఉందో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటతో సత్యం ఇలా అంటాడు, ఏంటి నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉండొచ్చు కానీ మరి అంత ఓవర్ నమ్మకం అయితే ఉండకూడదు. ఎప్పటికైనా అలాంటి ఓవర్ నమ్మకాలు ముప్పు. నువ్వు అనుకున్నదంతా తలక్రిందులు చేసినా చేస్తాడు. అంత మరి అతి నమ్మకం మంచిది కాదు. ఎంతకీ వాడెక్కడ చచ్చాడు? వాడి గురించి ఆ రోజు అంత రచ్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఓ 4 రోజులు బయట తిరిగి మళ్ళీ ఇంటికి వస్తానని అనుకుంటున్నాడేమో. ఈసారి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇంటికొస్తే కాళ్ళు విరక్కొట్టేస్తాను నేనే. మొన్న బాలుగడు కొట్టడం కాదు, ఈసారి నేనే కాలు చేయి తీసేస్తాను అని సత్యం అనడంతో, చాలే ఊరుకోండి, వాడికి అంతకర్మ వాడికెందుకు, నా కొడుకు ప్రయోజకుడయ్యాడు, వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, అందుకనే నేను సంతోషంగా ఉన్నాను, అందుకనే ఇప్పుడు భోజనం కూడా చేస్తున్నాను. ఇందాకే నా కొడుకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మా నువ్వు కంగారు పడకు, నా గురించి నువ్వు బాధపడకు, నాకు మంచి జాబ్ వచ్చింది, ఆ డబ్బు తిరిగి నేను బాలుగడి మొహం మీద విసిరి కొడతాను, అప్పటి వరకు ఇంటికి రాను అని నా కొడుకు చెప్పాడు అని అనగానే ఇక బాలు పకపక నవ్వుతాడు. అది సంగతి. అంటే వాడు మరింకెవరి జీవితాన్నైనా నాశనం చేస్తున్నాడన్నమాట. వాడిలా చల్లగా చెప్పాడు మాటలు అంటే దాని వెనుక చాలా పెద్ద అర్థాలే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. వాడు ఏదైనా చాలా అతిపెద్ద ప్రమాదకరమైన కార్యక్రమం చేస్తే అంతకు ముందు ఇలాగే ఉంటాయి మాటలు అని అంటాడు. నా కొడుకుని చులకన చేసి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని ప్రభావతి అంటుంది. ఈలోపు మీనా వచ్చి, ఏవండి ఆవిడేదో అలా సంతోషంగా ఉంటే మీరెందుకండి ఇలా మాట్లాడతారు, ఎందుకు ఇంకా మీరు తిట్టించుకుంటారు, పదండి టైం అయింది పడుకుందురు కానీ అని బాలుని తీసుకువెళ్ళిపోతుంది. ఇక తర్వాత బాలుతో మీనా ఇలా అంటుంది, ఏవండి నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మగారు మాట్లాడే ప్రతి మాటని మీరెందుకు అడ్డుకుంటున్నారు, తను సంతోషంగా బావగారి కోసం చెబుతుంటే మీరు విని సరేలే అని ఊరుకోవచ్చు కదా, ఎందుకు అలా అడ్డగిస్తున్నారు, ప్రతి మాటని మీరు ఎందుకు అలా ఎగతాళిగా మాట్లాడుతున్నారు అని అంటే, చూడు పూలగంప, జీవితంలో కొందరి మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు చేసే మంచి పనుల వల్ల, అలాగే ఇంకొందరి మీద అపనమ్మకం ఉంటుంది, వాళ్ళు చేసే చెడ్డ పనుల మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం అనేది అపనమ్మకం అనేది అది నీకు చెప్పినా అర్థం కాదు. చిన్నప్పటి నుంచి వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు చేసే అతిపెద్ద పనులు ఎలా ఉంటాయి అంటే, వాడికేం కాదు, వాడు చేసే పనుల వల్ల మంచి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అందుకు ఉదాహరణ నేనే. పాపం మా మమ్మీ వాడి మీద అతి నమ్మకం పెట్టుకుంటుంది. ఎప్పుడోకప్పుడు వాడిని నమ్మినందుకు అమ్మను కూడా నడి రోడ్డు మీద వాడు నిలబెడతాడని నా భయం. అందుకనే అమ్మకి హెచ్చరిస్తూ అప్పుడప్పుడు తన మాటల్ని అడ్డుకుంటూ ఉన్నాను. కానీ ఎంత చెప్పినా ఆవిడ వింటేగా, అస్సలు వినదు. పూలగంప నాకైతే ఎందుకో కీడు శంకిస్తోందని నా మనసుకి అనిపిస్తోంది. ఈసారి వాడు ఇంటికి వచ్చేటప్పుడు చాలా అతిపెద్ద ప్రమాదాన్ని వెంట పెట్టుకొని వస్తాడేమోనని అనిపిస్తుంది అని అనగానే ఇక మీనా ఇలా అంటుంది, అంటే ఏంటండి ఇప్పుడు మనోజ్ గారు జాబ్ చేయటం కోసం వెళ్ళలేదా అని అంటే, జాబా, అసలు వాడికి అలాంటి మంచి లక్షణాలే వాడి వంట పట్టవు. ఈసారి పూర్తిగా ఏదో ముంచే కార్యక్రమానికే వాడు శ్రీకారం చుట్టాడు. కాకపోతే నాకు బాధల్లా ఒక్కటే, అమ్మ మీద ఒట్టేశాడు వెధవ. అమ్మ మీద ఒట్టు వేయకుండా ఉంటే బాగుండేది. ఒట్టేసి మరీ డబ్బు తీసుకొస్తానన్నాడు. వాడు ఎలాగో డబ్బు తీసుకురాడని తెలుసు. కనీసం
ఏ పని చేయకుండా ఉన్నా బాగుండు, కానీ వాడు ఏదో చాలా పెద్ద దారుణమే చేసొస్తాడు. అదే నాకు కదా కంగారు అని అంటాడు. అలా ఏమీ జరగదులేండి, ముందు మీరు ప్రశాంతంగా పడుకోండి అని అంటుంది మీనా. ఇక తెల్లవారగానే ప్రభావతి, ఏవండి ఏవండి, పెళ్ళిళ్ళ పేరయ్యని ఇంటికి రమ్మని చెప్పాను, ఆయన వస్తారు, మీరు కాస్త మన కొడుకు గురించి గొప్పగా చెప్పండి అని అంటే, గొప్పగా చెప్పడం ఏంటే, వాడేమైనా గొప్ప పనులు చేశాడా, వాడి గురించి గొప్పగా చెప్పమంటావు, వాడు చేసేవన్నీ అడ్డమైన పనులే కదా అని అంటే, అయ్యో అలా కాదండి, 100 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయాలంటారు, 100 అబద్ధాలు ఆడకపోయినా కనీసం ఓ 99 అబద్ధాలు అయినా ఆడి ఓ మంచి గొప్పింటి అమ్మాయిని మన మనోజ్ గడికిచ్చి పెళ్లి చేసేలా చేయాలి. అయినా నా కొడుకేం తక్కువ, వాడిప్పుడు చాలా పెద్ద జాబే చేస్తున్నాడు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పెళ్ళిళ్ళ పేరయ్య అయితే వస్తున్నారు, ముందు వెళ్ళి పలకరించండి అని అంటుంది. ఒక్క మాటైనా నాకు చెప్పకుండా ఇలా సడన్గా పిలవడం ఏంటే నువ్వు అని అంటాడు సత్యం. తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య, నమస్కారం అండి, నమస్కారం అమ్మా, రమ్మని పిలిపించారు అని అంటాడు. ఏం లేదండి, నా కొడుకు మనోజ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఈ ఊర్లో ఉన్న గొప్పింటి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బుద్ధిమంతులు అలా ఉన్న ఆడపిల్లల ఫోటోలు ఉంటాయి కదా, ఒక్కసారి వాటిని చూపించండి. నా కొడుకుకి భార్య అయ్యే అమ్మాయి పొరపాటున ఈ మీనాలాగా మాత్రం ఉండకూడదు, చాలా గొప్పగా ఉండాలి అని అనగానే, అమ్మ ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అంటే, వాడు చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని అంటాడు పంతులు గారు. ఏమా, అప్పుడు మీ కోడలికి మీ కొడుకుకి పెళ్ళనుకున్నారు, పెళ్లిపీటల మీద నుండి పారిపోయింది మీ అబ్బాయి మనోజే కదా, అమ్మాయి మీ కోడలు కదా, అప్పుడు మీ చిన్నబ్బాయి తనని పెళ్లి చేసుకున్నట్టున్నాడు, పెళ్లిపీటల మీద నుండి పారిపోయాడు అంటే అతనికి ఏమైనా లోపం ఉందా అమ్మా అని అంటాడు. ఏంటి అలా మాట్లాడతారు నా కొడుకు గురించి, నా కొడుకులో ఏ లోపము లేదు, కాకపోతే అదిగో తన చదువుకి, తన అందానికి, తన సంస్కారానికి సరిపడా అమ్మాయి వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అందుకనే ఈ ఏ లక్షణాలు లేని మీనాని పెళ్లి చేసుకోకూడదని వాడు పారిపోయాడు. దేనికైనా సరి ఈడు జోడు ఉండాలి కదా, నా కొడుకు ఎక్కడా, ఆ పువ్వులు అమ్ముకొని కడుపు పోషించుకునే ఆ కుటుంబం ఎంత, అందుకని నా కొడుకు వెళ్ళిపోయాడు అని అనగానే, సరే అమ్మా చెప్పారు కదా, మంచి సంబంధాలు ఏమైనా ఉంటే ఫొటోస్ తీసుకొని వస్తాను అని అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? కన్న తల్లిని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, ఆ 40 లక్షలు బ్యూటీ పార్లర్కి పెట్టి, అలాగే రోహిణిని పెళ్లి పేరుతో మోసం చేయడంతో మరి కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది? తర్వాతైనా ప్రభావతి నిజం తెలుసుకుంటుందా? ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.